నమస్తే అండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. గత 6 సంవత్సరాల నుంచని ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ ఎలా పెట్టాలి, ఏంటనే దానికి సంబంధించి మనం గైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన ద్వారా ప్రాపర్టీస్ కూడా ఇప్పించడం జరుగుతుంది. మనం మేజర్‌గా ఈరోజు వచ్చేసి మనకు తెలంగాణ గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి గత ఫార్మా సిటీ వెళ్ళి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ప్రభుత్వానికి ఒరిజినల్గా ఉన్న ల్యాండ్ ఎక్కడ, ఆ ల్యాండ్కి సంబంధించి కీ పాయింట్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓన్లీ అది ఫోర్త్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఇక్కడ మేజర్ విషయానికి వచ్చేస్తే ఫోర్త్ సిటీ కీ పాయింట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఫ్యూచర్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలనేది మనం ఒకసారి మాట్లాడదాం. ఇక్కడిది శ్రీశైలం హైవే. నేను శ్రీశైలం హైవే సంబంధించి బేస్ చేసి చెప్పట్లేదు. మేజర్గా ఇటు సైడ్ వచ్చేస్తే శ్రీశైలం హైవే సైడ్ వచ్చేస్తే ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఒక 3 టైప్స్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. అంటే 3 లొకేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మనకు తుక్కుగూడ, రాచలూరు, లేమూరు, తుమ్మలూరు, మహబూబ్ నగర్, ఈ ఎస్కొత్తూరు, ఈ పరిధి వరకు ఒక లొకేషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్తే పోతే కందుకూరు, కడతాలు, ఆమనగల్లు వరకు ఒక లొకేషన్ ఉంటుంది. వీటితో పాటు థర్డ్ లొకేషన్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ లొకేషన్, ఫ్యూచర్ సిటీ ఒరిజినల్ కీ పాయింట్స్. ఫ్యూచర్ సిటీ మరి ఇదంతా కాదనంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో ఉన్న విలేజెసే. లైక్ కందుకూరు కానివ్వండి, ఎస్కొత్తూరు, కడతాలు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి ఒరిజినల్గా ఉన్న ఏదైతే 13,973 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్గా ఉన్న ల్యాండ్ ఎక్కడ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఎందుకు అనేది చూద్దాము. మేజర్గా ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14, ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 ఇది తుక్కుగూడ దగ్గర ఉంటుంది. దాని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13 ఇది రావిర్యాల ఎగ్జిట్. దాని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు ఎగ్జిట్, ఇది సాగర్ హైవే. ఇది వచ్చేసేమో 300, ఈ ఎగ్జిట్ నెంబర్ 13 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఇది వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మన రంగారెడ్డి కలెక్టరేటు. తర్వాత ఇది వచ్చేసి శ్రీశైలం హైవే. మేజర్గా ఈ శ్రీశైలం హైవేలో తుక్కుగూడ నుంచని ఎస్కొత్తూరు జంక్షన్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది 250 ఫీట్ల రోడ్డు అనమాట. ఈ 250 ఫీట్ల రోడ్డు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డుని మీర్ఖాన్పేట వరకు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్కు మేజర్గా ఈ 13,973 ఎకరాల ల్యాండ్ ఎక్కడ ఉన్నదయ్యా అంటే ఒకటి మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి, నానకనగర్, మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి. ఈ 5 విలేజీలు మాత్రమే ప్రభుత్వానికి ఉన్న ల్యాండు. ఈ ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్ కేవలం అక్కడే ఉంది, 13,973 ఎకరాలు. ఈ ఫ్యూచర్ సిటీని పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏదన్నా వేరే కంపెనీస్కి ల్యాండ్ ఇవ్వాలన్నా, వేరే కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, లైక్ లైఫ్ సైన్స్ కంపెనీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, ఏఐసిటీకి సంబంధించినవి కానివ్వండి, హెల్త్ హబ్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, ఫర్నిచర్స్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్కి సంబంధించిన జోన్లో కానివ్వండి, ఏ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా సరే, ఏ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా ఈ 5 విలేజ్లలో ఉన్న ప్రభుత్వానికి ఉన్న 13,973 ఎకరాల ల్యాండ్ మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ల్యాండ్లో మాత్రమే ప్రస్తుతానికి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇంకా అంతకు మించి ఇంకా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా అక్విజిషన్ చేస్తూ అంటున్నారు, ల్యాండ్ పూలింగ్ చేస్తూ అంటున్నారు. బట్ అది చేసేంత వరకు అయితే చూడాలి, వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ఉన్న దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ మేజర్ కీ పాయింట్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ కానంటే నేను బళ్ళాగుద్ది చెప్తాను, ఇది మీర్ఖాన్పేట. ఎందుకు మీర్ఖాన్పేట? మరి కురిమిద్ద కాదా, తాటిపర్తి కాదా, నానక్ నగర్ కాదా, నక్కర్త మేడిపల్లి కాదా అని అంటే యాజ్ ఆఫ్ నౌ కాదు. ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికే కనీసం ఒక 8 to 9 ఇయర్స్, అంటే 5 to 10 ఇయర్స్ మధ్యలో అవుతుంది ఇక్కడ అవ్వడానికే. మీకు ఇంకా మళ్ళీ ఈ కురిమిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి దాకా వెళ్ళాలి అని అంటే అంత రేంజ్లో కంపెనీస్ రావాలి, గవర్నమెంట్ కూడా అంతే లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇవ్వాలి. మేజర్గా ఇదొక్కటే ఎందుకు అవుతుంది, ఇదొక్కటే మేజర్ కీ పాయింట్ అని ఇది ఎందుకు చెప్తున్నాను ఫస్ట్ కీ పాయింట్ అని అంటే, మీకు ఆల్రెడీ మనం ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు మేజర్గా చూసేది ట్రాన్స్పోర్ట్, అంటే మనకి ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో రోడ్డు కనెక్టివిటీ, అది మేజర్గా చూస్తాం ఎవరమైనా. ఇక్కడ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైతే ఒరిజినల్ ల్యాండ్ ఉందో ఇక్కడ కూడా మేజర్ కనెక్టివిటీ 250 ఫీట్ రోడ్డు ఉండడం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తెస్తా అనడం. దాని తర్వాత మెట్రో కూడా
ఎక్కడి నుంచి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అని వయా తుక్కుగూడ అండ్ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అని మనకి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రోను కూడా తీసుకురాబోతుంది. అంటే ఈ కనెక్టివిటీస్ మనకు ట్రావెల్ కనెక్టివిటీస్ చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. సో అదొకటి. సెకండ్, తర్వాత ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ 250 ఫీట్ రోడ్డు ఏదైతే గత ప్రభుత్వం వేసిన రోడ్డు ఉందో అది నజ్దిక్ సింగారం వరకు రోడ్డు కటింగ్ చేశారు. అంటే మీర్ఖాన్పేట వరకు మాత్రం రోడ్డు వేశారు. మీర్ఖాన్పేటకు ఒక 1 కిలోమీటర్ అరౌండ్ హాఫ్ కిలోమీటర్ లోపు రోడ్డు వేశారు. ఈ హాఫ్ కిలోమీటర్ నుంచి అని మళ్ళీ నజ్దిక్ సింగారం పొలిమర దాకా రోడ్డు కటింగ్ చేశారు. మళ్ళీ రోడ్డు వేయాలి, ఇది క్లియర్. సో ఇది బేసిక్గా మనం ఈ కనెక్టివిటీ చూసుకుంటాం చేయబట్టి ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే సో మీర్ఖాన్పేట అనేది ఒక మంచి నెంబర్ 1 కీ పాయింట్. సో ఈ ఏరియాలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్లు పెట్టి అమ్ముతుంది. ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే ఈ ప్రాంతంలో మనకి యావరేజ్గా రీసేల్ ప్లాట్లు అయితేనేమో 13-14 వేలకు అట్లా దొరుకుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్లాట్స్ అయితే కనుక యావరేజ్గా మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యేది 17,000-18,000 నుంచి ఉన్నాయి. కొన్ని కంపెనీస్, అంటే కంపెనీ పేరు చెప్పకూడదు, ఒక కంపెనీ 32,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి అమ్ముతుంది, ఇంకొక కంపెనీ 28,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి అమ్ముతుంది, ఇంకొక వేరే కంపెనీ వచ్చేసి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి అమ్ముతుంది. నేను చెప్పిన 3 కంపెనీలు కూడా ఈ 250 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటాయి. సో అందుకనే ఈ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి అందుకనే ఆ ప్రైజులు పెట్టి అమ్ముతున్నారు. సో భవిష్యత్తులో మార్బెనిక్ కంపెనీ వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయడానికి వచ్చే ప్రాంతం కూడా ఈ కురిమిద్ద నుంచి అని మీర్ఖాన్పేట పరిధిలో ఉన్న ఈ ల్యాండ్ ఏరియాలో మాత్రమే వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఇక్కడ ఈ ల్యాండ్ ఇవ్వడానికి కొంత సుముఖంగా చూపిస్తుంది, వాళ్ళు కూడా అక్కడ తీసుకోవడానికి సుముఖంగా చూపిస్తున్నారు. ఎందుకు అయ్యా అని అంటే రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం మేజర్ థింగ్ ఏంటంటే ఇదే, రోడ్డు కనెక్టివిటీ మేజర్ థింగ్ అనమాట. దాని తర్వాత మీర్ఖాన్పేట తర్వాత మేము అంత బడ్జెట్లోకి వెళ్ళలేము. దాని తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని అంటే మనం ఇక్కడికి కురిమిద్ద వరకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి కురిమిద్దకి వెళ్ళడం కంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం బెటర్. ఇక్కడ నక్కర్తమేడిపల్లి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకు అని అంటే లైఫ్ సైన్స్ కంపెనీస్ రాబోతున్నాయి. లైఫ్ సైన్స్ కంపెనీస్ ఇక్కడ నక్కర్తమేడిపల్లి దగ్గరికి రాబోతున్నాయి. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఐదర్ ఇక్కడ మీర్ఖాన్పేట దగ్గర స్టార్ట్ అవుతాయి కంపెనీస్, లేదా నక్కర్తమేడిపల్లి దగ్గర స్టార్ట్ అవుతాయి. ఈ నక్కర్తమేడిపల్లి పరిధిలో అరౌండ్ 10 to 12 మధ్యలో 10,000 నుంచి 12,000 పర్ స్క్వేర్ యార్డ్ మధ్యలో ఇక్కడ మీకు ల్యాండ్లు దొరుకుతున్నాయి. సో ఇక్కడ ఈ తాటిపర్తి, నానక్ నగర్ అనేది నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో రికమెండ్ చేయను. ఈ తాటిపర్తి, నానక్ నగర్ అనేవి మాత్రం టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ అవుతాయి, చాలా అంటే చాలా టైం టేకింగ్ అవుతాయి. సో కాబట్టి ఈ ఎంటైర్ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో మనం ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే మేజర్గా ఒకటి మీరు చూడాల్సింది ఇది మీర్ఖాన్పేట, దాని తర్వాత నక్కర్తమేడిపల్లి. సో ఈ రెండింటి దగ్గరనే ఉంటుంది. తర్వాత ఈ తాటిపర్తి, నానక్ నగరు, కురిమిద్ద కాదా అని అంటే ఇక్కడ ల్యాండ్కు గవర్నమెంట్ ఈ ల్యాండ్ యూజ్ దేనికైతే సంబంధించి కేటాయించిందో ఆ దానికి సంబంధించిన కంపెనీస్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. సో వీటికి సంబంధించి నానక్ నగర్, తాటిపర్తి, కురిమిద్ద ఏరియాలో ఉన్న ల్యాండ్ ప్రభుత్వం దేనికోసం అయితే కేటాయించిందో, ఏ యూజ్ కోసం అయితే కేటాయించిందో దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు కంపెనీస్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఒకటి నక్కర్తమేడిపల్లి దగ్గర ఫార్మాసెజ్ అంటే లైఫ్ సైన్స్కి సంబంధించి ఇక్కడ 4,000 ఎకరాల చిల్లర కేటాయించారు. తర్వాత మళ్ళీ ఈ కురిమిద్ద మీర్ఖాన్పేట పరిధిలో ఉన్న ల్యాండ్ను మాత్రం ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ యూజెస్కి సంబంధించి ఇక్కడ కేటాయించారు. ఈ పరిధిలో కూడా తాటిపర్తి, నానక్ నగర్లో ఉన్న పరిధిలో కూడా కేటాయించారు. కానీ ఇక్కడ దానికి మాత్రమే ఎక్కువ డెవలప్మెంట్లు రాబోతున్నాయి. ఎందుకు అని అంటే ఆల్రెడీ రోడ్డు ఉండడం, ఆల్రెడీ ఇక్కడ ఒక కంపెనీ ఉంది మనకు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉండడం, స్కిల్ యూనివర్సిటీ ఉండడం, దాంతోపాటు వేరే కొన్ని కంపెనీస్ రాబోతున్నాయి, కొన్ని ఐటీ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. అఫీషియల్గా ప్రభుత్వం నుంచి మాకు తెలిసిన, మేము ప్రభుత్వం చెప్పక ముందుకే మేము చెప్పకూడదు. సో కాబట్టి ఇదొకటి. ఇక ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మీర్ఖాన్పేట వచ్చేస్తే మీకు అరౌండ్ 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్టింగ్ దొరుకుతాయి. కొన్ని రీసేల్ ప్లాట్స్ వచ్చేస్తే 15,000 నుంచి కూడా అలా కొన్ని స్టార్ట్ ఉన్నాయి. సో కురిమిద్ద విషయానికి వచ్చేస్తే కురిమిద్ద కూడా మనకు 12 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయి. సో దాని తర్వాత తాటిపర్తి, నానక్ నగర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ అంత పెద్దగా ప్రాజెక్ట్స్ లేవు. ఎనీహౌ ఇక్కడ కూడా 10 to 12,000 ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ నక్కర్తమేడిపల్లి విషయానికి వచ్చేస్తే నక్కర్తమేడిపల్లి దగ్గర మనకి అరౌండ్ 12,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే 10 నుంచి 12 కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక మనకు 7,000 నుంచి 10,000 మధ్యలో కూడా ఉన్నాయి. క్లియర్ కట్గా సింపుల్గా చెప్తున్నాను, మీకు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో
లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక ఇటు వెళ్ళిపోవచ్చు. సో 5 to 5-6 ఇయర్స్ వరకు అనుకుంటే మాత్రం మీర్ఖాన్పేట వరకు వెళ్ళొచ్చు. యాక్చువల్ మీర్ఖాన్పేట అనేది 5-6 ఇయర్స్ కూడా కాదు, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ని బట్టి మార్కెట్ కూడా అంతే స్పీడ్ అవుతుంటుంది చేయబట్టి. అంటే బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వాళ్తాయి అన్నట్టుగా మార్కెట్ కూడా అంతే స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ రానున్న ఒక 3 to 4 ఇయర్స్లో మీకు డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకు అలా అంటే వన్స్ ఇక్కడ రోడ్డు స్టార్ట్ అయింది అనుకోండి, మీకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. వన్స్ ఇక్కడ మళ్ళీ మార్బేని కంపెనీ వాళ్ళు కొబ్బరికాయ కొట్టారనుకోండి, మీకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో మీకు మేజర్ ఒక 2 to 3 ఇయర్స్లో మీకు గజానికి ఒక 1000 రూపాయలు 1500 అలా పెరుక్కుంటూ వెళ్ళడము జరిగేది ఏదైనా ఉందనుకుంటే ఇది జరుగుతుంది. ఒక 3 ఇయర్స్లో ఇక్కడ డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు, త్రిబుల్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు ఈ ప్రాంతంలో. సో దాని తర్వాత ఇది కూడా సేమ్ అంతే. ఈ నక్కర్తమేడిపల్లి దగ్గర కూడా 8 లైఫ్ సైన్స్ కంపెనీలు గవర్నమెంట్ దగ్గర అప్రూవల్స్ కోసం అప్లై చేసి ఉన్నాయి. కంపెనీల పేర్లు చెప్పకూడదు, అఫీషియల్ కాదు, మాకు తెలుసు ఆ కంపెనీస్ ఏంటని. సో మేము ఇప్పుడు చెప్పకూడదు, గవర్నమెంట్ మాత్రం దాన్ని అనౌన్స్మెంట్ చేయాలి. సో ఇక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇంత లోపలికి ఇక్కడి నుంచే ఇంత లోపలికి దగ్గర మీకు 9-10 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఇది ఒకసారి డిస్టెన్స్లు థింక్ చేసుకోండి ఇంత లోపలికి ఏంటి అనేది. సో ఇది ఇది ఏంటి అని అంటే మీరు ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే, మళ్ళీ ఇది శ్రీశైలం హైవే ఫీచర్ సిటీ కాదంటే ఫీచర్ సిటీనే, కానీ ఫీచర్ సిటీకి ఉన్న ల్యాండ్, ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్ ఎక్కడయ్యా అంటే ఇక్కడనే. ఇది కూడా ఫీచర్ సిటీలో ఉన్న భాగమే, కానీ ఫీచర్ సిటీకి అంటే ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్ ఏదంటే ఇది. దీని గురించి ఇప్పుడు మొత్తం కూడా జరిగేదంతా. ఇది వచ్చేస్తే ఫీచర్ సిటీ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, శ్రీశైలం హైవే కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇది అంటే ఇక్కడ ఒక్కసారి మీరు ఏమాత్రం స్కిప్ అయిపోయినా కానీ ఇక్కడ మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మేజర్గా ఈ శ్రీశైలం హైవే సైడ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ శ్రీశైలం హైవే కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇదైతేనేమో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ తర్వాత మీకు ఇంతకుముందు కొన్ని లొకేషన్స్ చెప్పిన రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా. అవేంటి? రాచలూరు, తుక్కుగూడ, మహబత్ నగరు, తుమ్మలూరు, లేమూరు కూడా. లేమూరుకి ఇప్పుడు అంత సీన్ లేదు, ఇప్పట్లో అంత సీన్ లేదు, కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పటికిప్పుడు రెసిడెన్షియల్గా అనుకుంటే కనుక రాచలూరు, తుమ్మలూరు, మహబత్ నగరు, తుక్కుగూడ, ఇవి రెసిడెన్షియల్. సో మీకు ఒక్కసారి క్లియర్గా సౌత్లో ఈ ఫీచర్ సిటీ కానివ్వండి, తుక్కుగూడ కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, ఈ మార్కెట్లో 3 టైప్స్ ఇన్వెస్ట్మెంట్స్. 1 రెసిడెన్షియల్ కాన్సెప్టు, 2 హైవే కాన్సెప్టు, 3 ఫీచర్ సిటీ కాన్సెప్టు. సో ఇది అన్నమాట. సో మీకు ఏమైనా దీనికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవాలనుకున్నా, అంటే మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టాలనే థాట్ ఉన్నా కానీ, నా ద్వారా మీరు ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే కనుక సో నా కాంటాక్ట్ అవ్వండి. నా పేరు గోవర్ధన్. సో నా నెంబర్ వచ్చేసి 9390487807. థ్యాంక్ యూ.